In previous class, we have discussed the ratio మీద మనం డిస్కస్ చేసుకున్నాము. The ratio in which the straight line ax plus by plus c equal to 0 divides the line segment joining the points a of x1 comma y1 and b of x2 comma y2 are in the ratio minus L11 is to L22. అంటే అక్కడ లైన్ సెగ్మెంట్ మీద పాయింట్స్ ఏ కామా బి అనేవి అంటే లైన్ ఎల్ ఈక్వల్ టు 0 అనేది డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏ కామా బిని ఏ రేషియోతో డివైడ్ చేస్తుంది అనుకున్నామంటే మనకు అక్కడ మైనస్ L11 is to L22 రేషియోతో డివైడ్ చేస్తుంది అనుకున్నాం. అక్కడ L11 అండ్ L22 హ్యావ్ సేమ్ సైన్స్ అయితే కనుక ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ ఎల్ ఈక్వల్ టు జీరోగా చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ మనకి L11 అండ్ L22 హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అయితే కనుక ద పాయింట్స్ లై ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది లైన్ ఎల్ ఈక్వల్ టు జీరో అని చెప్పి చెప్పుకున్నాము. దాని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. Junior Inter Mathematics Straight Lines Part 12. Note ఏంటంటే ఇక్కడ మనకి ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ ఆఫ్ x1 కామా y1 అండ్ b ఆఫ్ x2 కామా y2 ఈజ్. ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ అంటున్నాం. అంటే మనకి లైన్ సెగ్మెంట్ అంటే ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్ ఏ కామా బిని మనం ఏమంటున్నామంటే లైన్ సెగ్మెంట్ అంటాము. అయితే కనుక మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ అంటున్నాము. దిస్ ఈజ్ లైన్ సెగ్మెంట్, దిస్ ఈజ్ పాయింట్ ఏ, దిస్ ఈజ్ పాయింట్ బి. అయితే కనుక ఎం అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఏ ఆఫ్ x1 కామా y1 బి ఆఫ్ x2 కామా y2 అయితే కనుక పాయింట్స్ ఎం అనేది ఏమవుతుందంటే ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది. అయితే మనకి ఫార్ములా ఏమవుతుందంటే అక్కడ మనకి x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. అంటే ఇక్కడ ఏమవుతుంది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ కనుక్కోమంటే మనకి ఫార్ములా ఏది యూజ్ చేయాలంటే అక్కడ మనకి x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2 యూజ్ చేయాలి. నెక్స్ట్ section formula. The point which divides the line segment joining the points a of x1 comma y1 b of x2 comma y2 in the ratio m is to n. ఇక్కడ మనకి లైన్ సెగ్మెంట్ ఏ బి అనే 2 పాయింట్స్ అయితే కనుక మనకి ఇక్కడ ఏ బి అనే 2 పాయింట్స్ ఇన్ ద రేషియో ఏ రేషియోతో డివైడ్ చేస్తున్నాయి అంటే ఇక్కడ మనకి m is to n రేషియోతో డివైడ్ చేస్తున్నాయి అంటున్నాము. అయితే ఇక్కడ మనకి ఏబి అనే పాయింట్ తీసుకుని ఏబి అనే లైన్ సెగ్మెంట్ అంటే లైన్ సెగ్మెంట్ మీద ఇక్కడ ఏబి అనే పాయింట్స్ తీసుకున్నాము. అయితే కనుక మనకి ఇక్కడ పి అనే పాయింట్ అంటే ఇక్కడ మనకి పి అనేది డివైడ్స్ ఏబిని ఇక్కడ మనకి ఇంటర్నల్లీగా డివైడ్ చేస్తుంది. అయితే కనుక రేషియో ఏమవుతుందంటే ఇక్కడ మనకి m is to n అవుతుంది. అంటే ఇక్కడ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో m is to n రేషియోతో డివైడ్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఏపీ ఇస్ టు పిబి ఈక్వల్ టు ఆ రేషియో ఏమవుతుందంటే ఇక్కడ మనకి m is to n రేషియోతో అంటే ఇక్కడ మనకి p అనేది ఏమవుతుందంటే ఏబికి ఇంటర్నల్లీ అవుతుంది. కాబట్టి మనకి ఆ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ ఇంటర్నల్లీ ఈజ్ అంటే ఇక్కడ p డివైడ్స్ ఏబిని ఇంటర్నల్లీగా డివైడ్ చేస్తే కనుక ఏ రేషియోతో అంటే ఇక్కడ మనకి m is to n రేషియోతో డివైడ్ చేస్తే కనుక ఆ ఫార్మ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అంటే ఇక్కడ p డివైడ్స్ ఏబిని ఇంటర్నల్లీగా డివైడ్ చేస్తే కనుక మనకి ఫార్ములా సెక్షన్ ఫార్ములా ఏమవుతుందంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అవుతుంది. అలా ఇక్కడ మనకి ఎక్స్టర్నల్లీ అన్న అంటే ఇక్కడ మనకి p డివైడ్స్ ఎక్స్టర్నల్లీ అయితే కనుక p డివైడ్స్ మనకి ఎక్స్టర్నల్లీగా తీసుకుంటే కనుక దిస్ ఈజ్ ఏ బి అంటే మనకి పి అనేది ఏబిని ఎక్స్టర్నల్లీగా డివైడ్ చేస్తుంది. ఏ రేషియోతో అంటే ఇక్కడ మనకి m is to ఇంటర్నల్ అయితే మనకి ఇక్కడ m is to n రేషియోతో అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి రేషియో ఏపీ రేషియో అనేది m అవుతుంది. అలాగే పిబి రేషియో అనేది -n అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏపీ అనేది ఏమవుతుందంటే సేమ్ డైరెక్షన్ అంటే మనకి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది ఇక్కడ ఏపీ అనేది. కాబట్టి ఇక్కడ మనం m అవుతుంది ఆ రేషియో. అలా ఇక్కడ మనకి ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ రేషియోని ఏపీ ఇస్ టు మైనస్ పిబి ఏపీ ఇస్ టు మైనస్ పిబి అంటే ఇక్కడ మనకి ఏపీ అనేది ఏమవుతుందంటే సేమ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ డైరెక్షన్ అవుతుంది. ఇక్కడ మన పీబీ అన్న అంటే పీబీ అనేది మనకి ఏమవుతుంది నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ పీబీ అనుకుంటా అంటే ఇక్కడ మనకి m is to
మైనస్ ఎన్ రేషియోతో డివైడ్ చేస్తుంది. ఇక్కడ బి డివైడ్స్ ఏబిని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే కనుక మనకి ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఎంఎక్స్ టూ మైనస్ ఎన్ఎక్స్ వన్ బై ఎం మైనస్ ఎన్ కామా ఎంవై టూ మైనస్ ఎన్వై వన్ బై ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే లైన్ సెగ్మెంట్ అంటే పి డివైడ్స్ రేషియో ఇన్ ద రేషియో అంటే మనకి ఇంటర్నల్గా డివైడ్ చేస్తే, అలాగే ఇక్కడ మనకి పి డివైడ్స్ ఏబిని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే కనుక మనకి సెక్షన్ ఫార్ములాస్ ఇవి. నెక్స్ట్ మనం దీని మీద ప్రాబ్లం చూద్దాం. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఏ స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ఏ అండ్ బి. ఇక్కడ మనకి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం ఏమంటాం అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాము. అయితే ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ మనకి ఏ అనే పాయింట్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ దగ్గర మీట్ అవుతుంది, అలాగే మనకి బి అనే పాయింట్ వై యాక్సిస్ ని మీట్ అవుతుంది. అయితే కనుక మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ వెన్ ఏబి డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3 ఎట్ -5, 2. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నారు. అయితే కనుక మనకి కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ పాయింట్ ఏ దగ్గర అలాగే బి దగ్గర, అంటే ఎక్స్ యాక్సిస్ మీట్ ఎట్ ఏ దగ్గర అలాగే వై యాక్సిస్ మీట్ ఎట్ బి దగ్గర. అయితే కనుక ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. మనకి ఫస్ట్ బిట్ ఏం ప్రూవ్ చేయాలంటున్నారు ఇక్కడ మనకి ఏబి అనేది డివైడెడ్ ఇన్ ద రేషియో, ఏ రేషియోతో డివైడ్ చేయాలంటే ఇక్కడ మనకి 2:3 రేషియోతో డివైడ్ చేయాలి. ఎక్కడంటే పాయింట్ -5, 2 దగ్గర. అలాగే సెకండ్ బిట్ AB is divided in the ratio 1:2 at point -5, 4 దగ్గర. అలాగే థర్డ్ బిట్ P, Q bisects AB. అంటే మనకి P, Q అనేది ఏబిని బైసెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి బైసెక్ట్ అనగానే గుర్తొచ్చేది అంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ గుర్తు రావాలి. అంటే ఇక్కడ మనకి P అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, అంటే ఈ పాయింట్ అనేది ఏమవుతుందంటే ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మన ఇక్కడ ఇచ్చిన 3 బిట్స్ మనం సాల్వ్ చేద్దాము. మనకి ఇక్కడ ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ రెండు సేమ్ మోడల్సే. థర్డ్ బిట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ P, Q అనేది బైసెక్ట్ ఏబి అయితే కనుక మనకి ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేస్తాము. ఫస్ట్ దానికి ఏం చేస్తామంటే ఇక్కడ డివైడెడ్ ఇన్ ద రేషియో అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ మనం సెక్షన్ ఫార్ములా అనేది మనం యూస్ చేస్తాము. మనం ఫస్ట్ బిట్ ప్రూవ్ చేద్దాము. ఫస్ట్ ఏం ఇచ్చారంటే మనకి ది స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు ఇన్ ఏ అండ్ బి అంటున్నారు. given that the straight line meets the x-axis and y-axis at a of a, 0 and b of 0, b. అంటే ది స్ట్రైట్ లైన్ మీన్స్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతుందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏ ఆఫ్ ఏ, 0 దగ్గర, అలాగే వై యాక్సిస్ మీద బి ఆఫ్ 0, బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్ లో చూస్తే కనుక మనం దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ది స్ట్రైట్ లైన్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ ఆఫ్ ఏ, 0, బి ఆఫ్ 0, బి. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అనేది డివైడ్స్ ఇన్ ద రేషియో అన్నారు. ఇక్కడ ఏబి ఈస్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3 at -5, 2 దగ్గర డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి -5, 2 -5, 2 దగ్గర ఎట్ రేషియో 2:3 రేషియోతో డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఇందాక సెక్షన్ ఫార్ములా ఏమనుకున్నామంటే ఇక్కడ మనకి పి అనేది ఇంటర్నల్లీగా ఉంది కాబట్టి మనం ఇంటర్నల్లీ ఫార్ములా అంటే ఇక్కడ మనకి ఏబిని ఇక్కడ పి అనే ఈ పాయింట్ మనం ఏమనుకుందాం అంటే ఇక్కడ పి అనుకుందాం. అంటే పి డివైడ్స్ ఏబి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇంటర్నల్లీగా డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఇంటర్నల్లీ ఫార్ములా అప్లై చేసుకోవాలి. మన ఇంటర్నల్ అయితే కనుక మన ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో m:n. అంటే ఇక్కడ మనం 2:3ని m:n కింద తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ పాయింట్ ఏ, 0ని x1, y1 అలాగే 0, bని మనం x2, y2 అనుకుంటే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఆ ఫార్ములా యూస్ చేద్దాం. ఇక్కడ
గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి -5 కామా గివెన్ పాయింట్ p ఈక్వల్ టు -5, 2 అయితే కనుక మనకి p డివైడ్స్ రేషియో ఎంత ఇచ్చారు అక్కడ మనకి 2:3 రేషియో m:n ఈక్వల్ టు 2:3. దిస్ ఎంప్లాయిస్ p divides AB in the ratio ఏ రేషియోతో డివైడ్ చేస్తుంది అక్కడ మనకి m:n. p డివైడ్స్ AB ఇన్ ద రేషియో m:n. అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి p ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇక్కడ మనకి x1 y1 పాయింట్ ఏమవుతుంది, దిస్ ఈజ్ x1 y1 పాయింట్, దిస్ ఈజ్ x2 y2 పాయింట్. ఇక్కడ మనకి p పాయింట్ ఏంటి ఇక్కడ మనకి -5, 2 కాబట్టి ఇక్కడ మనకి -5, 2 తీసుకుంటాం. -5, 2 ఈక్వల్ టు ఇక్కడ మనకి m అంటే వాల్యూ అంతా 2 అవుతుంది. 2 ఇంటూ x2 అంటే వాల్యూ ఇక్కడ మనకి 0 ప్లస్ n అంటే 3 అవుతుంది, x1 అంటే a అవుతుంది బై m ప్లస్ n అన్న అంటే ఇక్కడ m ప్లస్ n అంటే ఎంత అవుతుంది 2 ప్లస్ 3 అవుతుంది కామా my2, m అంటే వాల్యూ ఇక్కడ మనకి 2 అవుతుంది, y2 అంటే ఇక్కడ మనకి b అవుతుంది ప్లస్ n అంటే ఇక్కడ మనకి వాల్యూ 3 అవుతుంది. అలా ఇక్కడ మనకి y1 అంటే ఇక్కడ వాల్యూ మనకి 0 బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 3 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ -5, 2 ఈక్వల్ టు ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది ఇక్కడ మనకి 3a బై 2 ప్లస్ 3 అంటే అవుతుంది ఇక్కడ మనకి వాల్యూ 5 అవుతుంది, అంటే 3a బై 5 అవుతుంది. అలా ఇక్కడ మనకి 2 ఇంటూ b 2b అవుతుంది, 3 ఇంటూ 0 అంటే వాల్యూ 0 అయిపోతుంది, అంటే టోటల్గా ఏం మిగులుతుంది ఇక్కడ మనకి 2b మిగులుతుంది, 2b బై 5. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 3a బై 5 ఈజ్ ఈక్వల్ టు -5కి ఈక్వల్ చేస్తాము. అలా ఇక్కడ మనకి 2b బై 5 ఈజ్ ఈక్వల్ టు 2కి ఈక్వల్ చేద్దాము. 3a బై 5 ఈక్వల్ టు -5కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2b బై 5 ఈక్వల్ టు 2కి ఈక్వల్ అవుతుంది. 2b బై 5 ఈజ్ ఈక్వల్ టు 2కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ. దిస్ ఎంప్లాయిస్ 3a ఈజ్ ఈక్వల్ టు -25 అవుతుంది, a ఈక్వల్ టు -25 బై 3 అవుతుంది. అలాగే దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 2b బై 5 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 2b ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 10/2 అంటే ఎంత వస్తుంది వాల్యూ మనకి 5 అవుతుంది, అంటే a ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 25/3 వచ్చింది. ఇక్కడ మనకి b ఈక్వల్ ఎంత వచ్చింది 5 వచ్చింది. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. మనకి ఇది ఏ ఫామ్ లో ఉంటుంది ఇక్కడ మనకి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంటుంది. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, మనకి అడిగిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఏ ఫామ్ లో ఉండాలంటే మనకి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 లో ఉండాలి. అక్కడ మనకి a, b వాల్యూస్ కనుక్కున్నాం కాబట్టి ఆ వాల్యూస్ మనం ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ straight line is x/a plus y/b equal to 1. This implies x/a అంటే ఇక్కడ వాల్యూ ఎంత మనకి -25/3, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ -25/3 ప్లస్ y/b అంటే ఇక్కడ వాల్యూ మనకి 5 అవుతుంది, 5 ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే రెసిప్రోకల్ ఇక్కడ 3x అవుతుంది, అంటే ఇక్కడ మనకి x/-25/3 ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే 3 అనేది న్యూమినేటర్ లోకి వస్తుంది, అంటే 3x బై -25 అంటే ఈ నెగిటివ్ ని మనం 3x రాసుకుందాం ఇక్కడ. ఇక్కడ -3x/25 ప్లస్ y/5 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత వస్తుందంటే 25 ఎల్సిఎం అవుతుంది. రాస్తే కనుక మనకి -3x ప్లస్ 5 అనేది 25 లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 5 ఇంటూ y
5y అవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి -3x ప్లస్ 5y ఇజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 25 నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ వాల్యూ -25 అవుతుంది. ఆ -25 వస్తుంది అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే -3x ప్లస్ 5y -25 ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కనుక నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ దాన్ని మైనస్తో కామన్ తీస్తున్నాను. మైనస్ కామన్ తీస్తే కనుక మనకి నేను ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను. దీనిలో మనం మైనస్ కామన్ తీస్తే కనుక ఏమొస్తుందంటే 3x ఇక్కడ ప్లస్ కాబట్టి ఏమవుతున్న వాల్యూ -5y అవుతుంది. అలాగే నేను ఇక్కడ 25ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నా అంటే -25 అవుతుంది కాబట్టి ఆ -25 ఇక్కడ మనం మైనస్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఏమవుతున్న వాల్యూ +25 అవుతుంది ఈక్వల్ టు 0. therefore the required equation of the straight line is ఏమవుతుందంటే ఇక్కడ మనకి 3x - 5y + 25 is equal to 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ సెకండ్ బిట్ ఏం ఇచ్చారంటే మనకి అక్కడ సెకండ్ బిట్ ఏంటి ఇక్కడ మనకి ఏబి ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 1:2 at -5, 4 దగ్గర. అయితే మనకి ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ లో ఈ సమ్ కూడా ఇదే మోడల్. ఇక్కడ మనకి జస్ట్ రేషియో అనేది చేంజ్ అయింది. ఇక్కడ మనకి 2:3 ఇచ్చారు రేషియో, ఇక్కడేమో మనకి ఇక్కడ 1:2 ఇచ్చారు రేషియో. అంటే ఇక్కడ మనకి m:n అనేది ఇక్కడ 1:2 ఇచ్చారు. అలాగే నెక్స్ట్ పాయింట్ -5, 4 ఇచ్చారు. ఇక్కడ మనకి ఇందాక పాయింట్ -5, 2 ఇచ్చారు. సేమ్ ఇదే ప్రాసెస్ లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. అది జస్ట్ మీరు ట్రై చేయండి. అక్కడ సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది. అంటే జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ రేషియో అనేది m:n, అలాగే పాయింట్ అనేది డిఫరెంట్, మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఫార్ములా యూస్ చేస్తారు ఇక్కడ. అంటే సేమ్ ఫార్ములా అంటే మనకి డివిజన్ ఫార్ములా యూస్ చేసుకున్నాం అంటే డివైడెడ్ ఇన్ ద రేషియో ఫార్ములా mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n. సేమ్ అదే ఫార్ములా యూస్ చేసి మనం సెకండ్ బిట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ ఇది ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి p, q బైసెక్ట్స్ ఏబి అన్నారు. అంటే ఇక్కడ మనకి p, q అనేది బైసెక్ట్ చేయాలి. దేనంటే ఇక్కడ మనకి ఏబి అనే లైన్ ని బైసెక్ట్ చేయాలి. అంటే మనకి బైసెక్ట్ అంటే ఏమవుతుందంటే ఈ పాయింట్ అనేది డివైడ్స్ ఏబి, అంటే ఏబిని పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ పాయింట్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ థర్డ్ బిట్ ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి p, q బైసెక్ట్స్ p, q బైసెక్ట్స్ ఏబిని బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్స్ ఏబి. ఇప్పుడు దీన్ని డయాగ్రామ్ లో చూస్తే కనుక ఇక్కడ మనం x యాక్సిస్, y యాక్సిస్, a ఆఫ్ a, 0, b ఆఫ్ 0, b bisect the point p, q. అంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏబి అనేది ఏమవుతుందంటే అంటే p, q ఇజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో చూసినట్లయితే మనకి ఈక్వేషన్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది, మనకి ఇక్కడ x/a + y/b = 1. అంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ మనకి x/a + y/b = 1 ఫామ్ లో ఉండాలి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి p, q అనేది ఏబిని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే p, q ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. p, q ఇజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఇక్కడ మనకి పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి a, 0, b పాయింట్ 0, b కాబట్టి ఈ పాయింట్ నేను ఇక్కడ x1, y1, ఈ పాయింట్ నేను x2, y2 అనుకుంటున్నాను. అయితే మనకి p, q ఇజ్ ఈక్వల్ టు మనకి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే x1 + x2/2, y1 + y2/2. దిస్ ఇంప్లైస్ p, q ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి x1 అంటే ఏ అవుతుంది వాల్యూ, x1 + x2 అంటే ఇక్కడ మనకి వాల్యూ 0/2, y1 + y2/2 అంటే ఇక్కడ y1 అంటే వాల్యూ 0 అవుతుంది, 0 ప్లస్ y2 అంటే వాల్యూ ఇక్కడ మనకి b అవుతుంది /2. దిస్ ఇంప్లైస్ p, q ఇజ్ ఈక్వల్ టు a/2, అంటే ఇక్కడ a + 0 అంటే ఏ అవుతుంది అంటే a/2 అవుతుంది. ఇక్కడ 0 + b అంటే b అవుతుంది, b/2.
ఇప్పుడు ఇక్కడ a/2ని pకి ఈక్వల్ చేయాలి, అలాగే b/2ని qకి ఈక్వల్ చేద్దాము. a/2 ఇజ్ ఈక్వల్ టు pకి ఈక్వల్ చేసాము, అలాగే b/2 ఇజ్ ఈక్వల్ టు qకి ఈక్వల్ చేస్తే ఇక్కడ మనకి a ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, వాల్యూ 2p అవుతుంది, అలాగే b ఇజ్ ఈక్వల్ టు 2q అవుతుంది. మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఇక్కడ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ab వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. సింప్లైజ్ x/a అంటే మనకి వాల్యూ 2p అవుతుంది, ప్లస్ y/, ఇక్కడ b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే వాల్యూ 2q అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీనిలో మనం 1/2 కామన్ తీస్తే తీయచ్చు. 1/2 కామన్ తీస్తే కనుక మనకి x/p ప్లస్ y/q ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే x/p ప్లస్ y/q ఈక్వల్ టు ఈ 2 రైట్ సైడ్ తీసుకెళ్తే అవుతుందంటే ఇంటూ 2 అవుతుంది. అంటే x/p ప్లస్ y/q ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దీన్ని మనకి సింప్లిఫై చేసుకుని చేసుకోవచ్చు, లేదా ఇలా వదిలేసిన పర్లా. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x/p ప్లస్ y/q ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మనం ఇక్కడ 3 బిట్స్ ప్రూవ్ చేసాము. ఫస్ట్ బిట్ ప్రూవ్ చేసాము, అలాగే థర్డ్ బిట్ p, q అనేది బైసెక్ట్ ab అనేది కూడా ప్రూవ్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ది 2 లైన్స్. అంటే ఇక్కడ మనం ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే 2 లైన్స్ మధ్య మనం యాంగిల్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ది యాంగిల్ బిట్వీన్ ది స్ట్రైట్ లైన్స్. ఆ స్ట్రైట్ లైన్స్ ఏంటంటే ఇక్కడ మనకి L1 ఇజ్ ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇజ్ ఈక్వల్ టు 0, అండ్ సెకండ్ లైన్ ఈజ్ L2 ఇజ్ ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుందంటే మనకి cos θ ఇజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అంటే ఇక్కడ మనకి 2 స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ చేయమంటున్నారు. x యాక్సిస్ y యాక్సిస్ స్ట్రైట్ లైన్స్. దీన్ని L1 ఈక్వల్ టు 0 ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ L2 ఈక్వల్ టు 0 సెకండ్ లైన్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ యాంగిల్ దీన్ని θ1, యాంగిల్ θ1 అవుతుంది, అలాగే ఇది యాంగిల్ θ2, అయితే మనకి దిస్ ఈజ్ యాంగిల్ θ. అయితే మనకి ఇక్కడ ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ చేయాలి. ఆ యాంగిల్ మనం ఇక్కడ cos θ తీసుకున్నాం. cos θ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అవుతుంది ఫార్ములా. నెక్స్ట్ నోట్ ఏంటంటే ఇక్కడ మనకి 2 లైన్స్ ఆర్ ప్యారలల్. మనకి 2 లైన్స్ అనేవి ప్యారలల్ అంటే కనుక మనం ఏ కండిషన్ యూజ్ చేస్తాం అంటే ఇక్కడ మన ఫార్ములా a1/a2 ఇజ్ ఈక్వల్ టు b1/b2. అంటే మనకి ఇక్కడ 2 లైన్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి. అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే 2 లైన్స్ ఆర్ ప్యారలల్. అంటే ఈ లైన్ కి ప్యారలల్ గా ఉంటే కనుక, అంటే L1 ఈక్వల్ టు 0 అనేది L2 ఈక్వల్ టు 0కి ప్యారలల్ గా ఉంటే కనుక కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ a1/a2 ఇజ్ ఈక్వల్ టు b1/b2. ఆ లైన్స్ కూడా ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇజ్ ఈక్వల్ టు 0, అలాగే సెకండ్ లైన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇజ్ ఈక్వల్ టు 0. ఆ రెండు లైన్స్ కూడా ప్యారలల్ అయితే కనుక కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ a1/a2 ఇజ్ ఈక్వల్ టు b1/b2. నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. అయితే 2 లైన్స్ మనకి పర్పెండిక్యులర్ గా ఉంటే కనుక, అంటే దిస్ లైన్ L1 ఈక్వల్ టు 0, దిస్ లైన్ L2 ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఈ రెండు లైన్స్ కూడా ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఉంటే కనుక కండిషన్ ఏంటంటే మనకి ఏ లైన్స్ కంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇజ్ ఈక్వల్ టు 0 లైన్ L1, అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇజ్ ఈక్వల్ టు 0 అది సెకండ్ లైన్. ఆ రెండు లైన్స్ కూడా పర్పెండిక్యులర్ అయితే కనుక కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ a1 a2 ప్లస్ b1 b2 ఇజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ప్యారలల్ అయితే కనుక ఇది కండిషన్, పర్పెండిక్యులర్ అయితే కనుక ఇది కండిషన్.
నెక్స్ట్ మనం దీని మీద చూద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు తీసుకున్న ఏంటంటే మనకి లైన్స్ ఇచ్చినప్పుడు అయితే మనం లైన్స్ని కూడా స్లోప్స్గా తీసుకోవచ్చు. అది ఏంటంటే దీన్ని జస్ట్ నోట్ కింద రాసుకుంటే కనుక నోట్ ఇఫ్ L1 is equal to A1x plus B1y plus C1 equal to 0, L2 is equal to A2x plus B2y plus C2 is equal to 0 are two non-vertical lines are two non-vertical straight lines. ఇక్కడ లైన్స్ రెండు కూడా ఏమవ్వాలంటే నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్స్ అవ్వాలి విత్ స్లోప్స్ m1, m2. Then the angle between the lines is ఏమవుతుందంటే ఫార్ములా మనకి ఇక్కడ tan theta is equal to mod of m1 minus m2 by 1 plus m1 m2. అంటే ఇందాక చేసిన ప్రాబ్లం ఏంటంటే మనం డైరెక్ట్గా అక్కడ కండిషన్స్ తీసుకున్నాము. A1 A2 అలా A1 B1 C1 A2 B2 C2కి A1 by A2 ఈక్వల్ టు B1 by B2 ప్యారలల్ అని, అలాగే A1 A2 ప్లస్ B1 B2 ఇస్ ఈక్వల్ టు 0 అయితే పర్పెండిక్యులర్ అని. అదే సేమ్ ఫార్ములా మనం స్లోప్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ లైన్ నుంచి స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే మనకి ఫార్ములా తెలుసు -a/b ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే స్లోప్ ఆఫ్ ది అంటే ఫస్ట్ స్లోప్ని మనం m1 గా తీసుకున్నట్లయితే కనుక, అలాగే సెకండ్ లైన్ నుంచి మనం స్లోప్ తీసుకుంటాం, దాన్ని మనం m2 అనుకుంటే కనుక దాని మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి tan theta is equal to mod of m1 minus m2 by 1 plus m1 m2 అవుతుంది. అలాగే మనకి దీనిలో ఇప్పుడు ఈ రెండు లైన్స్ కూడా మనకి ప్యారలల్ గా అయితే కనుక కండిషన్ ఏమవుతుందంటే మనకి సో 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అయితే కనుక మనకి కండిషన్ ఏంటంటే m1 is equal to m2, ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే కనుక m1 m2 is equal to -1, ఇది కూడా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ది ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే ఆ లైన్స్ ఏంటంటే ఈ రెండు లైన్స్ కూడా ప్యారలల్ గా ఉంటే కనుక ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ m1 is equal to ఏమవుతుందంటే m2 అవుతుంది. అలాగే సెకండ్ ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే కనుక m1 m2 ఇజ్ ఈక్వల్ టు -1. అంటే మీకు 2 లైన్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటే కనుక మనం కాస్ థీటా ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, లేదా మనం tan theta ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. కాస్ థీటా అయితే అంటే మనకి డైరెక్ట్గా A1 B1 C1లో మనకి లైన్స్లోనే ఉంటాయి కాబట్టి మనం ఆ వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా కాకుండా మనం tan thetaలో తీసుకున్నట్లయితే కనుక మనం ఏం చేయాలంటే ఆ లైన్స్ నుంచి స్లోప్స్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ని m1 గా తీసుకుంటాము, అలాగే సెకండ్ లైన్ యొక్క స్లోప్ని m2 గా తీసుకుని ఆ వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి tan theta వస్తుంది. అలాగే మనం 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే కనుక m1 is equal to m2 అంటున్నాం కాబట్టి ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ని అలాగే సెకండ్ లైన్ యొక్క స్లోప్ని ఈక్వల్ చేసుకుంటే మనకు ఆ వాల్యూ వస్తుంది. అలాగే పర్పెండిక్యులర్ తీసుకుంటే కనుక m1 m2 is equal to -1 గా తీసుకుంటాం. మనం ఇక్కడ కాస్ థీటా అయినా యూజ్ చేయొచ్చు ఫార్ములా, లేదా tan theta అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లము, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ k if the angle between the straight lines kx plus y plus 9 equal to 0 and 3x minus y plus 4 is equal to 0 is pi by 4. అంటే మనకి ఇక్కడ ఏం ఇచ్చారంటే 2 లైన్స్ ఇచ్చారు. ఆ 2 లైన్స్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి డేటా ఆల్రెడీ ఇచ్చేసారు, డేటా ఈజ్ ఈక్వల్ టు pi by 4 అని ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ k అంటే k యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. కనుక మనకి ఇక్కడ 2 లైన్స్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ కాస్ థీటా ఫార్ములా యూజ్ చేస్తున్నాను. కాబట్టి మనకి కాస్ థీటా అంటే ఫార్ములా ఏమవుతుందంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి థీటా అనేది ఇచ్చేసారు కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు pi by 4 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ లైన్స్ ఆర్ ఫస్ట్ లైన్ మనకి ఇక్కడ kx ప్లస్ వై ప్లస్ 9 ఈక్వల్ టు 0, దీన్ని లైన్ 1. అలాగే ఇక్కడ మనకి సెకండ్ లైన్ 3x మైనస్ వై ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0,
దిస్ ఈజ్ సెకండ్ లైన్. మనకి యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే మనకి π/4 ఇచ్చారు. అయితే మనకి యాంగిల్ బిట్వీన్ ది థీటా ఇస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ మనకు అనుకోమంది అండి. ఇక్కడ ది యాంగిల్ బిట్వీన్ ది స్ట్రైట్ లైన్స్ ఈజ్ ఫార్ములా రాసుకుందాం. ది యాంగిల్ బిట్వీన్ ది స్ట్రైట్ లైన్స్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే మనకి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. దిస్ ఇంప్లైస్ కాస్ ఆఫ్ ఇక్కడ మనకి థీటా అంటే వాల్యూ ఎంత ఇచ్చారంటే π/4 అన్నారు. అంటే మనకి π/4 అంటే 180/4 కాబట్టి 180/4 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 45 డిగ్రీస్ అవుతుంది. అక్కడ నేను థీటా ప్లేస్ లో 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాస్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఫస్ట్ లైన్ లో దీని a1 ఇక్కడ మనకి b ఇవ్వలేదు కాబట్టి ఏమి లేకపోతే ఇక్కడ వాల్యూ 1 ఉన్నట్టు b1 c1 దిస్ ఈజ్ a2 ఇక్కడ మనకి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి వాల్యూ ఇక్కడ మనం 1 గా తీసుకుంటున్నాను b2 c2. ఇప్పుడు మనకి ఇక్కడ a1 b1 c1 అలాగే a2 b2 c2 ఈ వాల్యూస్ నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ a1 a2 కాబట్టి a1 a2 అంటే ఇక్కడ ఏమవుతుంది a1 వాల్యూ k అవుతుంది, a2 వాల్యూ 3 అవుతుంది. అంటే ఏం రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ 3k అవుతుంది. మోడ్యులస్ ఆఫ్ 3k ఇక్కడ మనకి b1 b2 అంటున్నా. అంటే ఇక్కడ మనకి b1 అంటే వాల్యూ ఎంత 1, అలాగే మనకి ఇక్కడ b2 అంటే వాల్యూ ఎంత -1. కాబట్టి ఇక్కడ మనం b1 b2 అంటే ఎంత అవుతుంది 1 ఇంటూ -1 అంటే ఏమవుతుంది -1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే b1 b2 అంటే ఇక్కడ మనకి -1 అవుతుంది హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటున్నాము. ఇక్కడ మనకి a1 స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూ అంతా మనకి a1 అంటే k కాబట్టి a1 స్క్వేర్ అంటే ఏమవుతుంది k స్క్వేర్ అవుతుంది. అలాగే కనుక ఇక్కడ మనకి a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటున్నాం. అంటే b1 స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ వాల్యూ k స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. k స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇక్కడ మనకి a2 స్క్వేర్ అంటే ఇక్కడ a2 అంటే వాల్యూ 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అంటున్నా. ఇక్కడ b2 అంటే వాల్యూ మనకి -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే టోటల్ గా వాల్యూ ఇక్కడ a2 స్క్వేర్ అంటే 9 ప్లస్ b2 స్క్వేర్ అంటే ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే 9 ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు మనకి a2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి b2 వాల్యూ -1 హోల్ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ మనకి ఇక్కడ cos 45 అంటే వాల్యూ మనకి 1/√2 అవుతుంది ఈక్వల్ టు 3k - 1 ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ మనకి ఇక్కడ 3 స్క్వేర్ అంటే వాల్యూ అంతా ఇక్కడ 9 అవుతుంది. 9 ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అంటే టోటల్గా ఎంత వస్తుందంటే 10 అవుతుంది. ఇక్కడ 9 + 1 10 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఇక్కడ మనకి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ చేస్తే కనుక మనకి √k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 10 ఇజ్ ఈక్వల్ టు √2 ఇంటూ మోడ్ ఆఫ్ 3k - 1. ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ k స్క్వేర్ ప్లస్ 1 రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ ఏం మిగులుతుంది అంటే ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే k స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1 మిగులుతుంది. k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ అలా ఇక్కడ మనకి దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి అక్కడ 10 మిగులుతుంది ఇంటూ 10 ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ దీన్ని స్క్వేర్ చేస్తే కనుక మనకి ఇక్కడ √2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 అవుతుంది. 2 ఇంటూ దీన్ని మనకి స్క్వేర్ చేస్తే కనుక మోడ్యులస్ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాల్యూ పాజిటివ్ అయిపోతుంది. అంటే టోటల్గా ఇక్కడ ఏమవుతుందంటే 2 ఇంటూ
దీన్ని స్క్వేర్ చేస్తే కనుక 3k మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 2 ఇంటూ 3k మైనస్ 1 హోల్ స్క్వేర్, 2 ఇంటూ 3k మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం దీన్ని 10తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనం 10k స్క్వేర్ ప్లస్ 10 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఇక్కడ 9k స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2ab అంటే ఇక్కడ మనకి 2 ఇంటూ 3 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది 6k అవుతుంది. దిస్ ఇంప్లైస్ 10k స్క్వేర్ ప్లస్ 10 18k స్క్వేర్ ప్లస్ 2 అంటే ఈ 2 లోపల మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 2 ఇంటూ 9 అంటే 18k స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 12k అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం ఈ 10k స్క్వేర్ ని నేను రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. అప్పుడు ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 18k స్క్వేర్ మైనస్ 10k స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 8k స్క్వేర్ అవుతుంది. అంటే 10k స్క్వేర్ ని నేను రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. అప్పుడు ఇక్కడ మనకి 18k స్క్వేర్ మైనస్ 10k స్క్వేర్ అంటే 8k స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మైనస్ 12k ని అలాగే రాస్తున్నాను. ఇక్కడ అలాగే ఇక్కడ మనకి ప్లస్ 10 ఉంది. ఆ ప్లస్ 10 మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ మనకి మైనస్ 10 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ 10 ఇక్కడ ప్లస్ 2 ఉంది. అంటే మైనస్ 10 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది అక్కడ మనకి మైనస్ 8 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 10k స్క్వేర్ రైట్ సైడ్ తీసుకెళ్తే మనకి ఇక్కడ 18k స్క్వేర్ మైనస్ 10k స్క్వేర్ 8k స్క్వేర్ అయింది. ఈ మైనస్ 12k అలాగే ఉంచేసాను. ఈ 10 ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ 10 అవుతుంది. మైనస్ 10 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మైనస్ 8 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఏం కామన్ తీయచ్చు అంటే 4 టేబుల్ కామన్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ 4 కామన్ తీద్దాం. మొత్తంలో 4 కామన్ తీస్తే మనకి ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 2k స్క్వేర్ మైనస్ 3k మైనస్ 2 అంటే దీని మొత్తంలో నేను ఏం చేశానంటే 4 కామన్ తీసాను. 4 కామన్ తీస్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ 4 కామన్ తీస్తే ఇక్కడ మనకి 4 2 జార్ 8k స్క్వేర్ మైనస్ 12k మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 4 రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఏమవుతుందంటే ఇక్కడ 2k స్క్వేర్ మైనస్ 3k మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి దీనికి ఫ్యాక్టర్స్ తీసుకుంటే కనుక మనకి ప్రోడక్ట్ ఎంత రావాలి ఇక్కడ మనకి -4 రావాలి, సమ్ అనేది మనకి -3 రావాలి. ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఇక్కడ మనకి 2k స్క్వేర్ -4k ఇక్కడ మనకి ప్లస్ k -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ -4k స్క్వేర్ రావాలి, సమ్ ఎంత రావాలి ఇక్కడ మనకి -3 రావాలి. ఇప్పుడు మనం దీనిలో చూస్తే కనుక మనకి -4k ఇంటూ k అంటే ఇక్కడ మనకి -4k స్క్వేర్ అవుతుంది. ప్రోడక్ట్ సరిపోయింది. సమ్ ఎంత రావాలి ఇక్కడ మనకి -3k అంటే ఇక్కడ మనకి -4 ప్లస్ k అంటే ఏమవుతుంది ఇక్కడ -3k అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండిట్లో కనుక మనం 2k కామన్ తీస్తే దీనిలో k మిగులుతుంది, దీనిలో 2 మిగులుతుంది. అంటే ఇక్కడ 2k కామన్ తీసాం రెండిట్లో అంటే 2k స్క్వేర్ -4k అవుతుంది. దీనిలో +1 కామన్ తీస్తే k -2 ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ రెండిట్లో మనం k -2 కామన్ తీస్తే కనుక k -2 అంటే ఈ రెండు టర్మ్స్ లో మనం k -2 కామన్ తీసాను. కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ 2k + 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ k -2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2k + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఈ వాల్యూని మనం 0కి ఈక్వల్ చేస్తాము, అలాగే ఈ వాల్యూని మనం 0కి ఈక్వల్ చేద్దాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది k -2 ఈజ్ ఈక్వల్ టు 0, k -2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2k + 1 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమొస్తుంది k ఈజ్ ఈక్వల్ టు 2, ఇక్కడ ఏమొస్తుంది అంటే 2k ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. k ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ -1/2 అవుతుంది. దేర్ఫోర్ ది వాల్యూస్ ఆఫ్ kr ఏమవుతాయి అంటే k ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, అలాగే k ఈజ్ ఈక్వల్ టు -1/2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. ఇందాక సమ్లో మనకి అక్కడ యాంగిల్ టీటా అనేది ఇచ్చేసారు. అయితే మనకి ఈ సమ్లో యాంగిల్ టీటా అనేది ఇవ్వలేదు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ సమ్లో యాంగిల్ టీటా అనేది కనుక్కోవాలి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ y = 4 - 2x, y = 3x + 7 ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ యాంగిల్ కనుక్కోవాలి, అంటే టీటా వాల్యూ కనుక్కోవాలి. మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ లైన్స్ ఫస్ట్ లైన్ ఇచ్చారంటే మనకి ఇక్కడ y = 4 - 2x, y = 4 - 2x. అయితే కనుక మనం దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఇక్కడ -2x ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి +2x అవుతుంది. 2x + y -4 = 0.
అంటే -2x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ మనకి +2x అవుతుంది. అంటే 2x + y -4 = 0 అవుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ లైన్. అలాగే మనకి ఇక్కడ సెకండ్ లైన్ ఏంటి, y = 3x + 7 ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ సెకండ్ లైన్ ఏంటంటే 3x. నేనేం చేస్తున్నానంటే ఈ వైని రైట్ సైడ్ తీసుకొస్తున్నాను. అంటే ఏమవుతుంది, అక్కడ మనకి -y అవుతుంది. 3x - y + 7 = 0. దిస్ ఈజ్ సెకండ్ లైన్. ఇప్పుడు ఏం చేశానంటే ఈ వైని రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, -y అవుతుంది. అంటే 3x - y ప్లస్, అంటే ఆల్రెడీ 7 మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ 3x - y + 7 = 0. అయితే మనం ఏం కనుక్కోవాలంటే యాంగిల్ కనుక్కోవాలి కాబట్టి let theta be the angle between the lines 1 and 2. theta be the angle between the lines కాబట్టి మనకు ఫార్ములా ఏంటంటే cos theta is equal to a1 a2 plus b1 b2 by mod square root of a1 square plus b1 square into square root of a2 square plus b2 square. This implies cos theta is equal to, ఇక్కడ మనకి a1 b1 c1, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ లైన్ నుంచి a1 b1 అంటే ఇక్కడ 1, c1 అంటే -4, ఇక్కడ a2 అంటే 3, b2 అంటే 1, అలాగే ఇక్కడ c2 అంటే 7. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే a1 a2 కాబట్టి ఇక్కడ మనకి a1 a2 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 2 × 3 అంటే ఎంత అవుతుంది, మనకి ఇక్కడ 6 అవుతుంది. అంటే a1 a2 అంటే 2 × 3 6 ప్లస్ b1 b2, ఇక్కడ మనకి b1 అంటే వాల్యూ 1, అలాగే b2 అంటే వాల్యూ ఇక్కడ మనకి -1 కాబట్టి ఇక్కడ మనం b1 b2 అంటే ఏమవుతుంది, -1 అవుతుంది. మనకి -1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్. ఇక్కడ మనకి a1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, b1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. అంటే ఎంత వస్తుంది అంటే టోటల్గా వాల్యూ √4 + 1 అంటే ఎంత వస్తుంది, అక్కడ మనకి √5 అవుతుంది. 2 స్క్వేర్ + 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ + b2 స్క్వేర్. a2 స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూ మనకి 3 స్క్వేర్ అవుతుంది, b2 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి -1 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ + -1 హోల్ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ ఇక్కడ 6 - 1 అంటే 5 అవుతుంది. 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 + 1 5 అవుతుంది, ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 1 10 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి √5 ఉంది. ఇక్కడ 5ని మనం √5 × √5 రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ √5 అనేది 5లో √5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ మనకి √5/10 అంటే దాన్ని ఒకే రూట్లో రాస్తున్నాను అంటే √5/10 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇది cos theta ఈక్వల్ టు, దిస్ ఇంప్లైస్ 5 అనేది 10లో 2 టైమ్స్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 1/2 అంటే √1/2 ఉంది. దాన్ని ఎలా రాస్తుందంటే ఇక్కడ మనకి √1 అంటే 1 కాబట్టి √2 అవుతుంది. cos theta is equal to 1/√2. దిస్ ఇంప్లైస్ మనకి ఇక్కడ కాస్లో 1/√2 అంటే ఎప్పుడు వస్తుంది అంటే యాంగిల్ cos 45 degrees దగ్గర అవుతుంది. అంటే cos theta is equal to ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని cos theta is equal to cos 45 degrees. దిస్ ఇంప్లైస్ theta is equal to ఏమవుతుందంటే ఇక్కడ మనకి వాల్యూ 45 degrees. Therefore the angle between the lines theta is equal to 45 degrees. This is the answer. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.